ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల వెళ్ళే చాలామంది శ్రీవారి భక్తులు శ్రీవారి సేవ అన్నది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. అదేవిధంగా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఈ శ్రీవారి సేవకి ఎవరైతే వెళ్తున్నారో గతంలో అయితే చాలామంది శ్రీవారి భక్తులకి కొంతమందికి శ్రీవారి సేవ అన్నది ఆన్లైన్లో బుక్ అవ్వడం జరుగుతూ ఉండేది. కొంతమంది ఎంత ట్రై చేసినా కూడా శ్రీవారి సేవ అన్నది వాళ్ళకి బుక్ అయ్యేది కాదండి. దానికి సంబంధించిన బట్టి డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి టీటీడీ దేవస్థానం వారైతే ముందుగానే మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో సేవ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి గతంలో మనం ఏం చేసేవాళ్ళం అంటే శ్రీవారి సేవ అన్నది రిలీజ్ అయిన వెంటనే మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసే లోపే శ్రీవారి సేవ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుండేది. అంటే ముఖ్యంగా 10 మంది కానీ 15 మంది కానీ గ్రూప్గా ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళకి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసే లోపే శ్రీవారి సేవలన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుండేదండి. దానివల్ల చాలామంది శ్రీవారి భక్తులు శ్రీవారికి సేవ చేసుకోవడానికి వెళ్ళలేక కొంచెం ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు. అటువంటి ఇబ్బందిని టీటీడీ దేవస్థానం వారు గుర్తించి కొత్తగా అయితే ఈ బుకింగ్లో అయితే మార్పు అయితే చేయడం జరిగిందండి. కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ని మీకోసం నేను చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియో అన్నది కొద్దిగా లెంత్ అయితే ఎక్కువ ఉంటుందండి. దానికి గల కారణం ఈ శ్రీవారి సేవ అన్నది ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, ఈ శ్రీవారి సేవ అంటే ఏమిటి, ఇందులో మనకి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా నేను చెప్పడం జరిగిందండి. కాబట్టి కొత్తగా ఎవరైతే శ్రీవారి సేవ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారో మీకు, అదేవిధంగా కొత్తగా ఎవరైతే తిరుమల కానీ తిరుపతి కానీ వెళ్ళి సేవ చేద్దాము అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఓపికతోటి ఈ వీడియోని మీరు చూసేటట్టు ప్రయత్నించండి. మనకి సాధారణంగా శ్రీవారి సేవ అన్నది తిరుపతి అదేవిధంగా తిరుమల కొండపైన కూడా జరుగుతూ ఉంటుందండి. మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 days సేవ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో ఆడవారు మగవారు ఇద్దరు కూడా కలిపి చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. లేదనుకుంటే ప్రత్యేకించి ఆడవారు అందరూ కలిపి 10 మందికి కానీ 15 మంది కానీ గ్రూప్గా పోగేవి మీరు శ్రీవారి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే సింగిల్గా అంటే మీ అంతటి మీరే స్వయంగా ఈ శ్రీవారి సేవను బుక్ చేసుకుని ఒకరే వెళ్ళి సేవ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. దాన్ని మనం ఇండివిజువల్గా కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. గ్రూప్గా అంటే 10 మంది కానీ 15 మంది ఖచ్చితంగా ఉండాలండి. కొంతమంది శ్రీవారి భక్తులు సార్ మేము 5 ఉన్నామండి, 6 ఉన్నాం, 7 ఉన్నాం, మేము 7 కలిపి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. అలా ఉండదండి. మీరు గ్రూప్గా బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఖచ్చితంగా 10 మంది కానీ 15 మంది కానీ ఉండాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇందులో మనకి 3 రకాల కేటగిరీలు ఉంటాయండి. ఒకటి శ్రీవారి సేవ, రెండోది మనకి పరకమండి సేవ. పరకమండి సేవ అంటే ఎంప్లాయీస్ కానీ లేదా జనరల్ పరకమండి సేవలో అయితే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా పరకమండి సేవ అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. 3 మనకి నవనీత సేవ. ఇది కేవలం ఆడవారు మాత్రం అప్పచేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. కాబట్టి చాలా ఓపికతోటి ఈ వీడియోని పూర్తిగా చూసేటప్పుడు ప్రయత్నించండి. మీరు ఈ శ్రీవారి సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం వస్తే మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే మీరు మొబైల్ ఫోన్లో స్వయంగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు పక్క వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకోకండి. మీకు అర్థం కాకపోతే ఇదే వీడియోని 2-3 సార్లు వినండి, మీకు అర్థమవుతుంది. పక్క వాళ్ళు నిలబడి చేసుకుని మీరు బుక్ చేసే లోపే మీకు ఎక్స్పీరియన్స్ రాదండి. సెకండ్ టైం మీరు వెళ్ళాలనుకుంటే మరొక పర్సన్ని ఎత్తుక్కోవాలి. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ వీడియోని చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ శ్రీవారి సేవలు బుక్ చేసుకోవడానికి మనకి 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి టీటీడీ దేవస్థానం సంబంధించి అఫీషియల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం. సెకండ్ డైరెక్ట్గా మీరు గూగుల్ బ్రౌజర్ ద్వారా ఈ శ్రీవారి సేవను కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు మొబైల్ ఫోన్లో బుక్ చేసుకున్న వాళ్ళైతే మీకు ప్లే స్టోర్లో టీటీడీ దేవస్థానం అని మీరు సెర్చ్ చేస్తే టీటీడీ దేవస్థానం సంబంధించి అఫీషియల్ యాప్ అయితే ఓపెన్ అవుతుందండి. మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్గా శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ ఫోన్లో గూగుల్ బ్రౌజర్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు లేదనుకుంటే ల్యాప్టాప్లో కానీ లేదా సిస్టమ్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. నేనైతే ల్యాప్టాప్ ద్వారా ఈ శ్రీవారి సేవ అనేది ఏ విధంగా బుక్ చేయాలన్నది చూపిస్తున్నానండి. మనకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్ అని మీరు గూగుల్లో మీరు సెర్చ్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే టీటీడీ ఆన్లైన్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే ఓపెన్ అవుతుందండి. నేను చూపిస్తాను చూడండి మీకు. మనకి నేనైతే గూగుల్ బ్రౌజర్ ద్వారా ఈ శ్రీవారి సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చూపిస్తున్నానండి.
ఇక్కడ మీరు టీటీడీ ఆన్లైన్ సెర్చ్ చేయండి. టీటీడీ ఆన్లైన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఓపెనింగ్ చూసారా, స్టార్టింగ్ టీటీడీ ఆన్లైన్ అని చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఓపెన్ అవుతున్నటువంటి లింక్ ఏదైతుందో అదే మనకి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, నేను హైలైట్ చేస్తాను చూడండి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ ఉంది కదండి, ఇది మనకి టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి మనకి గవర్నమెంట్ లోగో కూడా ఉంది. ఇక్కడ చూసారా టీటీడీ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు అఫీషియల్ వెబ్సైట్ టీటీడీ దేవస్థానం.ap.gov.in, దీని మీద మీరు క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇది మనకి టీటీడీ దేవస్థానం వారిది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులోనే మీరు శ్రీవారికి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. 300 రూపాయల దర్శన టికెట్ కానీ, అకామిడేషన్ కానీ, అంగప్రవేశం టికెట్లు కానీ, లేదా లక్కీ టిప్ అంటే సుప్రభాత్ సేవ, తోమల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలు కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇదే వెబ్సైట్లో మీరు శ్రీవారి సేవ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. కొద్దిగా కిందకి వెళ్తే మనకి పిలిగ్రామ్ సర్వీస్ అన్నది కూడా మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ లోగోస్ ఉంటాయి. ఈ లోగో మీద కూడా మీరు క్లిక్ చేసి స్వామివారికి దర్శన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కొద్దిగా కిందకు వస్తే మనకి లేటెస్ట్ అప్డేట్ ఉంది కదా, ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే స్వామివారికి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు కొద్దిగా పైకి వెళ్తే ఇక్కడ చూడండి, ఈ విధంగా కనిపించింది కదా, ఇక్కడ మనకి పైన టాప్లో లాగిన్ అని ఉంది కదా, మీరు లాగిన్ అవ్వాలండి. లాగిన్ అవ్వడానికి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లాగిన్ అని వచ్చింది కదా, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. 9494904576 అని ఎంటర్ చేస్తుంది కదా. చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదండి, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. చేస్తే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. ఓటీపీ మనకి 6 నెంబర్లు ఉంటాయి. 6 నెంబర్లు కూడా ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు పూర్తిగా ఈ హోమ్ పేజీలోకి అయితే మీరు లాగిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. ఇది ఇక్కడ చూడండి, నేను ఓటీపీని అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు పూర్తిగా ఈ హోమ్ పేజీలోకి అయితే మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఈ శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకున్న వాళ్ళైతే పైన టాప్లో చూడండి, ఇక్కడ చూడండి అబౌట్ టీటీడీ అని ఉంది కదా, తర్వాత ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా, దీని పక్కన ఈ బుక్, తర్వాత న్యూస్ అని ఉంది కదా, ఈ న్యూస్ పక్కన మనకి శ్రీవారి సేవ అన్నది పైన కనిపిస్తుంది కదండి. ఇక్కడ నేను యారో మార్క్తో చూపిస్తాను చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే శ్రీవారి సేవ అన్నది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకున్న వాళ్ళైతే 2 రకాల కేటగిరీ అండి. ఒకటి ఇండివిజువల్, అంటే సింగిల్గా ఎవరైతే శ్రీవారి సేవ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు సింగిల్గా కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. గ్రూప్గా అంటే 10 మంది కానీ 15 మంది కానీ సభ్యులు ఎవరైతే ఉంటారో మీరు గ్రూప్గా కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇక్కడ చూడండి, కొద్ది కిందకు వచ్చిన తర్వాత వాలంటీర్ ఉంది కదా, ఇక్కడ ఇండివిజువల్ ఉంది. క్లిక్ హియర్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇది సింగిల్గా ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా ఇక్కడైతే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. ఒకసారి కొత్తగా వెళ్ళే వాళ్ళైతే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకోండి. ఏ విధంగా శ్రీవారి సేవ అన్నది బుక్ చేయాలన్నది కూడా మనకి స్టార్టింగ్ కనిపిస్తూ ఉంటుంది. అవుట్ ఆఫ్ ప్లే అని ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటాయి, అంటే ఈ శ్రీవారి సేవ అన్నది ఏ విధంగా చేయాలి, డ్యూటీ ఎక్కడ ఉంటుంది అన్నది టోటల్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయండి. తర్వాత జనరల్ సేవ కంటే మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలన్నది ఇక్కడ కనిపిస్తుంటుంది. మనకి శ్రీవారి సేవకి సంబంధించిన వయసు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలండి. మీకు సింగిల్గా వెళ్తే సింగిల్గానే, గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు సేవ అన్నది 4 గంటల నుండి 6 గంటలు ఉంటుందండి. మీరు 7 డేస్ అయితే మీరు సేవ తీసుకోవాలి. ఒకవేళ మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైన మీరు సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. ఆడవారు కానీ మగవారు కానీ, లేదా మిగిలిన మీరు ఏ సేవ బుక్ చేసుకున్నా సరే మీరు సేవా సదన్ 2 దగ్గరే రిపోర్ట్ చేయాలి. ఆడవారికి సేవా సదన్ 1 దగ్గర, మగవారికి సేవా సదన్ 2 దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు కొన్ని స్పెషల్ డేస్లో అంటే వైకుంఠ ఏకాదశి కానీ, రథసప్తమి కానీ, లేదా బ్రహ్మోత్సవాల టైంలో ఈ శ్రీవారి సేవకి సంబంధించిన వయసు అయితే తగ్గించడం జరుగుతుందండి. అది 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మాత్రం ఉండాలి. అదేవిధంగా మనకి
నవనీత్ సేవ ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో ఈ నవనీత్ సేవ అప్లై చేసేటువంటి ఆడవారికి అయితే 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ వీళ్ళు కూడా సింగిల్గా వెళ్తే సింగిల్గాను లేదా గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. గ్రూప్ అంటే 10 మంది కానీ 15 మంది కానీ. మీకు సేవ అన్నది తిరుమల కొండ పైన అంటే ఎస్పీ గోశాలలో సేవ అయితే ఉంటుందండి. మీకు ఇంత 2 షిఫ్ట్ల కింద ఉంటుంది. అంటే మార్నింగు అదేవిధంగా ఈవినింగు. పరకమణి సేవ అంటే ఎంప్లాయీస్ అండి. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మీరు కూడా అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మీ వయసు 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు ఉండాలి. అదేవిధంగా జనరల్ పరకమణి సేవ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. అంటే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ జనరల్ పరకమణి సేవలో కూడా అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి స్టార్టింగ్ అనిపించేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవేయండి. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత నేనైతే ఇండివిజువల్గా బుక్ చేసుకోవడం చూపించడం లేదండి. గ్రూప్గా ఏ విధంగా బుక్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇక్కడ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ గ్రూప్ అని ఉంది కదా, చూడండి వాలంటీర్ గ్రూప్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే మనకి సేమ్ వాళ్ళకి ఏ విధంగా ఓపెన్ అయినాయో మీకు అదే విధంగా ఓపెన్ అవుతాయండి. ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, ఈ కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన టాప్లో మొత్తం నెంబర్ ఆఫ్ పిలిగ్రామ్స్ అని ఉంది కదా, అంటే 10 మందా 15 మందా, 10, 11, 12, 13, 14, 15. మీరు 10 మంది అనుకోండి, 10 మంది అనే ఆప్షన్ పెట్టండి. 15 మంది అయితే 15 మంది అనే ఆప్షన్ పెట్టండి. ఇక్కడ నేను 10 మంది అని పెడుతున్నాను అండి. పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ స్టార్టింగ్ నా నేమ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి స్టార్టింగ్. ఇక్కడ చూడండి ఐడెంటిటీ ప్రూఫ్ అని ఉంది కదా, ఇక్కడ ఐడి ప్రూఫ్ అన్నది ఇక్కడ ఆధార్ కార్డు అన్నది తీసుకోవడం జరిగింది. మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ అన్నది మీరు ఇక్కడ ఐడి ప్రూఫ్ కింద ఇవ్వచ్చు. మన దగ్గర సాధారణంగా ఆధార్ కార్డు అన్నది అందరి దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఆధార్ కార్డు అన్నది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆధార్ నెంబర్ ఉంటుంది కదండి, ఆధార్ కార్డు మీద నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ అన్నది ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ అన్నది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ స్టార్టింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎవరైతే ఎంటర్ చేస్తారో వాళ్ళ టీమ్ లీడర్ అవుతారండి. తర్వాత పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సేవకులు అవుతారు. కాబట్టి బాగా చదువుకున్న వాళ్ళు, ఐడియా ఉన్నవాళ్ళు, కొంచెం నాలెడ్జ్గా అన్నీ కూడా చక్కబెట్టగలరు అనుకున్న వాళ్ళు అయితే ముందు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే ప్రతిదానికి కూడా వాళ్ళని పిలుస్తూ ఉంటారు అక్కడ. కాబట్టి అంటే టీమ్ లీడర్గా ఉన్నారు కదా అని వీళ్ళకి స్పెషల్ బెనిఫిట్స్ అయితే ఏమి ఉండవండి. మీరు అందరిలాగే వీళ్ళు కూడా సేవ చేస్తారు అంతే. కాకపోతే ఇన్ఫర్మేషన్ 10 మందికి ఒక్కొక్కరికి చెప్పరు కదండి. 10 మందికి బదులు ఒక పర్సన్కి చెప్పి ఆయన ద్వారా ఆ గ్రూప్ని అయితే లీడ్ చేయడం జరుగుతుంటుంది. అంతే తప్ప టీమ్ లీడర్ అంటే వీళ్ళకి ఎక్స్ట్రాగా ఏమైనా కల్పిస్తారని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారండి. టీమ్ లీడర్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు, మీలాగే వాళ్ళు కూడా సేవకులు. కాబట్టి ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అంటే స్టార్టింగ్ పర్సన్ ఇచ్చేవాళ్ళు అయితే ఆటోమేటిక్గా మొబైల్ నెంబర్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సెకండ్ పర్సన్ దగ్గర నుంచి అయితే మనమే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇచ్చిన తర్వాత సెకండ్ పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. నేనైతే ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ వెరిఫైడ్ అని కొట్టండి. మనకి వెరిఫై అయింది. వెరిఫై అయితే మనకి ఈ విధంగా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫోటో సైజ్ అన్నది 1 MB లోపు ఉండాలండి. ఒకవేళ మీకు 1 MB లోపు ఫోటో సైజ్ అన్నది తగ్గించుకోవడం రాకపోతే మీరు ఏం చేస్తారంటే వాట్సాప్లో మీకు ఫోటోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ఎవరికైనా సరే సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీరు పంపినటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో అదే ఫోటోని తిరిగి మీకు పంపించమని చెప్పండి. దానివల్ల ఫోటో సైజ్ అన్నది ఆటోమేటిక్గా తగ్గడం జరుగుతుందండి. అంటే 1 MB లోపు అయితే రావడం జరుగుతుంది. అదే ఫోటోని యాజ్ ఇట్ ఈజ్గా మీరు అప్లోడ్ చేయండి. ఇక్కడ చూడండి నా ఫోటోని కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నా ఫోటో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడైతే ఒక స్టెప్ అయితే కంప్లీట్ అయిందండి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఎవరైతే తిరుమల వెళ్ళి సేవ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడైతే నేను సేవ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి నా నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తానండి. తర్వాత మీరు ఇంటి పేరుతోటి పూర్తిగా ఎంటర్ చేయండి. నేనైతే ఇంటి పేరుతో అయితే ఎంటర్ చేయడం లేదు. తర్వాత ఫాదర్ నేమ్, మా ఫాదర్ నేమ్ అయితే నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ చాలామంది అడుగుతున్నారండి, పెళ్ళైనటువంటి అమ్మాయిలు కానీ లేదా పెళ్ళి కాని అమ్మాయిలు కానీ లేదా పెళ్ళి కాని అబ్బాయిలు కానీ ఎవరి నేమ్ ఎంటర్ చేయాలని అడుగుతున్నారు. పెళ్ళి కాని అమ్మాయిలు అయితే మీకు ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. పెళ్ళి అయినటువంటి అమ్మాయిలు అయితే మీకు హస్బెండ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అబ్బాయిలు కూడా మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా సరే అబ్బాయిలు ఖచ్చితంగా తండ్రి పేరు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత
ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర క్యాలెండర్ ఉంటుందండి. క్యాలెండర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మార్చ్ ఈ నెలలో ఉన్నాం కాబట్టి 2008 అయితే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇయర్ అన్నది ఏ విధంగా మార్చాలని అడుగుతున్నారండి. కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడండి సండే ఉంది కదా, సండే పైన చూడండి ఇక్కడ 2008 ఉంది కదా, ఈ 2008 మీద క్లిక్ చేయండి. చేస్తే మనకి సంవత్సరాలు అయితే చూపించడం జరుగుతుంది. మీరు ఏ సంవత్సరంలో పుట్టారో ఆ సంవత్సరాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు మంత్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ మీద మీరు మూవ్ చేస్తే మీరు ఏ నెలలో పుట్టారు అన్నది ఇక్కడ మంత్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి మంత్ కనిపించిన తర్వాత ఇక్కడ నవంబర్ మంత్లో నేను 1వ తారీఖున నేను పుట్టాను కాబట్టి నేను 1వ తారీఖున అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఆటోమేటిక్గా నా వయసు అయితే ఇక్కడ ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుందండి. 25 సంవత్సరాలు నా ఏజ్. ఇక్కడ ఈమెయిల్ ఐడి అన్నది ఎంటర్ చేయండి. నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాను. ఇక్కడ బ్లడ్ గ్రూప్ మీకు ఐడియా ఉంటే ఇవ్వండి, లేదనుకుంటే స్కిప్ చేయండి. ఇక్కడ నా బ్లడ్ గ్రూప్ అన్నది బి పాజిటివ్. ఇక్కడ జెండర్ దగ్గర మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇవ్వండి. నేను మేల్ అయ్యే కాబట్టి మేల్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అండి, బ్లడ్ గ్రూప్ తెలియలేదు ఏం చేయాలని అడుగుతున్నారండి. మీకు బ్లడ్ గ్రూప్ అన్నది ఐడియా ఉంటే ఇవ్వండి, లేకపోతే స్కిప్ చేయండి. ఖచ్చితంగా మీరు రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉన్నది ఖచ్చితంగా ఫిల్ చేయాలండి. రెడ్ కలర్లో స్టార్ మార్క్ లేకపోతే దాన్ని స్కిప్ చేయండి. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మెంటల్లీ ఫిట్, ఫిజికల్లీ ఫిట్ అని ఉంటుంది. మనం ఫిట్నెస్ దగ్గర మెంటల్లీ ఫిట్ అని, ఫిజికల్లీ ఫిట్ అని మనం టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదండి. ఇవి మీకు కావాలనుకుంటే ఇవ్వచ్చండి. అంటే ఇవి ఖచ్చితంగా ఇవ్వాలన్నది రూల్ ఏం లేదు. మనకి ఇక్కడ రెడ్ కలర్లో స్టార్ మార్క్ లేదు కాబట్టి మనం దీన్ని స్కిప్ చేయడం జరుగుతుంది. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి అడ్రస్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదండి, చూడండి చూపిస్తున్నాను అడ్రస్. ఇక్కడ కంట్రీ అన్నది ఇండియా అన్నది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన యొక్క పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి. మీకు తెలియకపోతే ఆధార్ కార్డు మీద పిన్ నెంబర్ ఉంటుందండి, ఆ పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే 533450 అని నా పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. ఎంటర్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా ఈ కాలమ్స్ అన్నీ కూడా ఫిల్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి స్టేటు ఆంధ్రప్రదేశ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాల్సి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ కూడా మనకి స్టేట్ దగ్గర ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి డిస్టిక్ అన్నది జాగ్రత్తగా చూసుకోండి, ఇది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది కాబట్టి మీ ఆధార్ కార్డు మీద ఏ డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ అన్నది ఇక్కడ ఇవ్వండి. అది కాకినాడ డిస్టిక్ కాబట్టి నేను కాకినాడ అన్నది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే కొత్తగా మారినాయి కదండి డిస్టిక్లు, అందుకని నేను ఇక్కడ కాకినాడ ఇచ్చాను. గతంలో అయితే మాది ఈస్ట్ గోదావరి, ఇప్పుడైతే కాకినాడ జిల్లా. తర్వాత ఇక్కడ మండలం ఉంది కదండి, మీకు ఆ మండలం నేమ్ అయితే ఎంటర్ చేయండి. నాది పిఠాపురం కాబట్టి నేను పిఠాపురం అన్నది ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. దీని పక్కనే సిటీ దగ్గర కూడా పిఠాపురం అన్నది ఇవ్వండి. అటుపడికి ఇక్కడ కాకినాడ అన్నది తీసుకుంది కాబట్టి నేను వదిలేస్తున్నాను. ఇక్కడ స్టేట్ అంటే మీకు వీధండి, మీ ఆధార్ కార్డు మీద ఉంటుంది. ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి అడ్రస్సే యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వండి. ఇక్కడ మాది రామాలయం స్ట్రీట్ కాబట్టి నేను రామాలయం స్ట్రీట్ అని ఇక్కడ ఎంటర్ చేశానండి. తర్వాత డోర్ నెంబర్ కూడా ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంటుందండి. ఈ సేవ్ అని ఉంది కదండి, ఈ సేవ్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సేవ్ అవుతుంది. ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయండి. సేవ్ అయిన తర్వాత అంటే మనకి 10 మంది ఉంటారు కాబట్టి 10 మంది యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకరి తర్వాత ఒకటి మీరు కంటిన్యూగా ఎంటర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఒక డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసిన తర్వాత మనకి తర్వాత పర్సన్ యాడ్ సేవక్ అని రావడం జరుగుతుంది. యాడ్ సేవక్ మీద మీరు క్లిక్ చేస్తే సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకి థర్డ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ అయితే మనకు ఓపెన్ అవుతాయండి. సేమ్ థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్, ఆ విధంగా ఎంతమంది అయితే మీరు సేవ్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి సేవ్ చేసిన తర్వాత మనకైతే కన్ఫర్మ్ అవుతుందండి. అయిన తర్వాత మనకి ఈ శ్రీవారి సేవ అన్నది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ రోజున మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ అన్నది చాలా సింపుల్ అండి, కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. దీనికి సంబంధించి బట్టి
వీడియో కూడా నేను సెపరేట్గా చేయడం జరుగుతుంది. అంటే శ్రీవారి సేవ అన్నది ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ విధంగా చేయాలి, మీకు శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఎన్నిసార్లు ఉంటుంది, మీరు ఎక్కడి నుంచి శ్రీవారి యొక్క సేవ అన్నది చేయడానికి అవకాశం ఉంటుంది, దర్శనం అన్నది మీకు ఎక్కడి నుంచి ఉంటుంది అన్నది ప్రతిదీ కూడా మీకు చాలా క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. మీరు శ్రీవారి సేవ ఎవరైతే బుక్ చేసుకున్నారో సేమ్ ఇదే విధంగా సింపుల్గా ఉంటుందండి. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడనవసరం లేదు. ఓం నమో వెంకటేశాయ.